వారికోజ్ వెయిన్స్ ఎందుకు వస్తాయి ఏంటి అని మాట్లాడుకున్నాం కదా పోయిన వీడియోలో. సో ఈసారి వారికోజ్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. సో వారికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ సింపుల్ మెథడ్స్ ఉంటాయి, ఇంటి దగ్గర చేసుకోగలిగాయి. అంటే తక్కువ ఉన్నప్పుడు లేదు ఏదైనా స్ట్రెయిన్ అయినప్పుడు వచ్చే రకాలైతే సింపుల్ టెక్నిక్స్ ఇంటి దగ్గర చేసుకోవచ్చు. దాంట్లో ఏంటిది అంటే ఎప్పుడు నేను చెప్పేదే ఎక్సర్సైజ్లు అంటే బేసిక్గా పాదం ఇదైతే, ఇది కాలైతే ఇక్కడ నుంచి వెళ్ళే బ్లడ్ వెజల్సే కదా ఇబ్బందిలో ఉన్నది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మసిల్స్ ని యాక్టివేట్ చేస్తే, అంటే హీల్ రైజ్ అంటాం, ఇట్లాగా పైకి లేపి దించడం అట్లాంటిది. లేదు మెట్టు మీద సగం కాలు మెట్టు పైకి సగం కాలు మెట్టు బయటికి వచ్చేటట్టు పెట్టి కిందకి రెండు వైపులు రైలింగ్ జాగ్రత్తగా పట్టుకోవాలండో, కిందకి పైకి చేస్తే అప్పుడు ఇవన్నీ కూడా గట్టిపడి ఈ బ్లడ్ వెజల్స్ లో ఉండే బ్లడ్ ఇక్కడ స్టాగ్నెంట్ అయిపోకుండా ఉంటుంది. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. అండ్ యాక్టివ్గా ఉండాలి. ఒక గంట కూర్చున్నామంటే మళ్ళీ ఒక పావు గంట తిరగడం, అలాగే కూర్చోకుండా ఉండాలి, యాక్టివ్గా తిరుగుతూ ఉండాలి. ఎక్కువసేపు నుంచునే వాళ్ళు కూడా మధ్య మధ్యలో అటు ఇటు తిరిగి నడుస్తూ వస్తే యాక్టివేట్ అవుతా ఉంటుంది కదా కాలు, అప్పుడు బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట బ్లడ్. ఇలాంటివి చేసుకుంటూ స్టాకింగ్స్ వేసుకోవచ్చు. అంటే కాలుకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టాకింగ్స్ ఉంటాయి. అప్పుడు అంటే వెజల్స్ వీక్ అవడం వల్లనే కదా ప్రాబ్లం వస్తుందని అనుకున్నాము. సో ఆ వెజల్స్ ని టైట్ గా పట్టుకోవడానికి స్టాకింగ్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాలులో నేను చేయి చూపిస్తున్నాను, కాలు కాకపోతే. సో అట్లా స్టాకింగ్స్ వేసేసుకుంటే టైట్ గా బయట నుంచి అదుం పెట్టి పట్టుకుంటాయి. సో ఇవి కాకుండా ఇవి సరిపోవట్లేదు అని అనిపించినప్పుడు నెక్స్ట్ లెవెల్ టాబ్లెట్స్ ఉంటాయి. రకరకాల టాబ్లెట్స్ ఉంటాయి. దానికి ఫస్ట్ బేసిక్ తో స్టార్ట్ చేస్తాం, అట్లా పెంచుకుంటూ వెళ్తాం. ఏమీ పని చేయట్లేదు, బాగా ఎక్కువగా ఉన్నాయి అనుకునే వాళ్ళకి సర్జరీలు ఉంటాయి. అందుట్లో కూడా రకరకాల సర్జరీలు ఉంటాయి. ఇంజెక్షన్ అని, లేజర్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అని, వెయిన్ స్ట్రిప్పింగ్ అంటే ఆ వెయిన్ వరకు తీసేయడం అని, అట్లా రకరకాలు ఉంటాయి. థ్యాంక్ యూ.